తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానానికి స్వాగతం సుస్వాగతం. భారత మొబైల్ మార్కెట్ అనగానే ఒకప్పుడు గుర్తొచ్చే పేర్లు శాంసంగ్, నోకియా. తర్వాత శాంసంగ్ మాత్రమే అగ్రగామిగా వెలుగొందింది. కానీ తర్వాత చైనా ఫోన్లు మార్కెట్ను ముంచెత్తడంతో ఇప్పుడు శాంసంగ్ వెనకబడింది. ఒకప్పుడు నంబర్ 1 గా ఉన్న ఈ కొరియా మొబైల్ జైంట్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఇందుకు కారణం ఒప్పో, వివో. చాప కింద నీరులా భారత మొబైల్ మార్కెట్లోకి వచ్చిన ఈ రెండు బ్రాండ్లు ఇప్పుడు దాదాపు చాలా మంది చేతుల్లో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు శాంసంగ్ తప్ప వేరే మొబైల్ వాడని పెద్దతరం వాళ్లు సైతం ఒప్పో, వివో పైనే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో భారత మొబైల్ మార్కెట్లో ఈ రెండు బ్రాండ్లే సింహభాగం వాటాను సొంతం చేసుకున్నాయి. ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ టాప్ 10 ఫోన్లలో వివో, ఒప్పో తొలి 2 స్థానాల్లో నిలిచాయి. 2024 త్రైమాసికానికి భారత్లో స్మార్ట్ ఫోన్ షిప్మెంట్ల సంఖ్య 46 మిలియన్ యూనియన్లకు చేరుకుంది. వరుసగా మూడో త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్లలో వివో అగ్రగామిగా నిలిచింది. అందరికీ అందుబాటు ధరల్లో ఉన్న వై సిరీస్తో పాటు వివో టీ3, వివో 40 ఫోన్లు అధిక సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. మరోవైపు స్మార్ట్ ఫోన్ల రేసులో వేగంగా ఎదిగిన ఒప్పో కొత్త బ్రాండ్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. ఒప్పో A3X, ఒప్పో K12X మోడల్స్ ను కస్టమర్లు బాగా కొంటున్నారు. శాంసంగ్, రియల్మీ, షియోమి టాప్ 5లో వివో, ఒప్పోల తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్ 5లో లేకపోయినా మోటరోలా, ఐక్యూఓఓల మార్కెట్ కూడా బాగానే ఉంది. కస్టమర్లకు అందుబాటు ధరలతో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను అందించడం వల్ల ఈ రెండు ఫోన్లు కూడా మార్కెట్లో వెనుకబడిపోకుండా ఉన్నాయి. భారత విపణిలో వేగంగా అడుగులు వేస్తున్న ఐఫోన్ కూడా మరింత జోరందుకుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 13 షిప్మెంట్ల శాతం కూడా ఈ త్రైమాసికంలో బాగా పెరిగింది. కారణాలేంటి? భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వివో, ఒప్పో, ఐఫోన్ల ప్రభంజనానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి ఫీచర్లు, రెండోది అందుబాటులో ఉన్న ధర. ఒకప్పుడు పెద్ద ఫోన్లకే పరిమితమైన ఫీచర్లు తక్కువ మోడల్స్లోనూ లభ్యం కావడంతో వినియోగదారులు ఈ ఫోన్లను కొనేందుకు మక్కువ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, మెమరీ లాంటి ఆప్షన్ల విషయంలో వివో, ఒప్పో అస్సలు తగ్గకపోవడంతో తక్కువ ధరకే మేలైన ఫీచర్లు కస్టమర్లకు అందుతున్నాయి. ముఖ్యంగా అధునాతన 5G ఫీచర్లు కస్టమర్లను ఊరిస్తున్నాయి. కొందరు చేతిలో ఒక మొబైల్ ఉంటే మరో రకం మొబైల్ కూడా కొనేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అఫీషియల్ గా ఒక మొబైల్, ఇంట్లో వాళ్ల కోసం మరో మొబైల్ కూడా వాడేవాళ్లు పెరుగుతున్నారు. ఇలాంటి వాళ్ల కోసం తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లుండే స్మార్ట్ ఫోన్లకు గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ దిగ్గజ సంస్థలు ఈఎంఐ ఆఫర్లతో పెద్ద ఫోన్లను వినియోగదారులకు అవైలబుల్ గా తీసుకొచ్చాయి. దీంతో ఒకప్పుడు ఐఫోన్ కొనడం డ్రీమ్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు చాలా తేలిగ్గా ఆ ఫోన్ను కొనేస్తున్నారు. ఈఎంఐ కట్టుకోవచ్చనే భరోసాతో ఐఫోన్లు కాస్ట్లీ అయినా కూడా వెనకడుగు వేయట్లేదు. వివో, ఒప్పో ఫోన్లలో హై ఎండ్ మోడల్స్ ను సైతం కస్టమర్లు ఇలాగే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ మూడు ఫోన్లు శరవేగంగా అమ్ముడుపోతున్నాయి. విదేశాల నుంచి వచ్చే సరుకుతో పాటు స్థానికంగా కూడా కొన్ని మోడల్స్ ను తయారు చేస్తున్నా భారతదేశీ మార్కెట్లో అవి సరిపోవట్లేదు. కీ ఫ్యాక్టర్స్: ఎంట్రీ లెవెల్లో వివో కన్నా ఒప్పో కొనుగోళ్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత వివో, శాంసంగ్ ఉన్నాయి. ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్లో 53% వాటా ఒప్పో మొబైల్స్దే. ఒప్పో, వివో, శాంసంగ్ తో పాటు యాపిల్ ఫోన్ల మార్కెట్ షేర్ కూడా ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. భారత్లో సాధారణ మధ్యతరగతి కుటుంబాల వాళ్లు సైతం యాపిల్ ఫోన్కు ఓటేయడంతో గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ మొబైల్ వాడకం గణనీయంగా పెరిగింది. దీంతో వన్ప్లస్ లాంటి ప్రీమియం ఫోన్ల కంటే యాపిల్ మొబైల్ కొంటేనే మేలు అనే ఆలోచన కూడా క్రమేణా ఎక్కువ అవుతోంది. ఈ ఆలోచనే మార్కెట్లో యాపిల్ ఫోన్ల షేర్ను పెంచుతోంది. భారత్లో వివో, ఒప్పో, యాపిల్ లాంటి ఫోన్లు దూసుకెళ్లడానికి 5G మరో కారణం. ప్రస్తుతం యూజర్లు ఎక్కువగా 5G మొబైల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫీచర్లుండే చైనా మొబైల్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. 2023 నుంచి 2025 మధ్య ఆన్లైన్ మొబైల్ షిప్మెంట్లలో 5% హెచ్చుదల నమోదైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.